నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 22 జూన్ 22 డేట్ మర్చిపోయినా, సారీ. వారం మాత్రం మంగళవారం. ఈరోజు వీడియో చేస్తున్నా. నేను మొన్ననో 2-3 రోజుల నుంచి అదే రూట్లో పోతూ ఉంటా. చెట్టు కొమ్మ గాలి దూరం బాగా పెడితే ఒక కొమ్మిరి రోడ్డు మీద పడ్డది. అది డబల్ రోడ్డు, మధ్యలో లైన్ వరకు పడితే వన్ సైడ్ మొత్తం రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ కొమ్మ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే పాలకులు ఉన్నారో దాన్ని దృష్టికి పోనట్టుంది. పోతే ఢిల్లీలో అంత ప్రాబ్లం ఉండదు, వెంటనే క్లియర్ చేసేస్తాను. నేను 2-3 రోజులు చూసి 3వ రోజు నేను దాన్ని మా అబ్బాయి వీడియో తీసాడు, నేను నెట్టి మొత్తం ఆ రూట్ అంతా క్లియర్ చేసాను. అయితే మనం అన్నీ ప్రభుత్వం వచ్చి చేయాలి, మనం ట్యాక్సీలు కడతలేమా అని చేతులు కట్టుకొని కూర్చోకుండా మనకు వీలైతే చేయాలి, చేసి సోషల్ మీడియాలో పెట్టాలనేది నా ఒక ఆలోచన. అంటే దీనివల్ల ఏమో నేను రాముందని చెప్తలేను, నేనేమంత మంచి క్యాండిడేట్ కూడా కాదు. మంచోళ్ళకి మంచోని, చెడ్డోని చెడ్డోని. అయితే నాకు నిన్న ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు, బాగా తాగినట్టున్నాడు. ఊరు పేరు అన్నీ చెప్పిండు, కానీ సోషల్ మీడియాలో ఆయన పేరు ఎప్పుడు ఎందుకని చెప్తలేదు. ఆయన ఏమంటాడంటే, నువ్వేం చేసినా కానీ సోషల్ మీడియాలో ఎందుకు పెడతావు అని అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చేసి అప్పుడే కావచ్చు కదా, సోషల్ మీడియాలో పెట్టుడు ఎందుకు అంటే, నువ్వు మంచోని అని అనిపించుకోవడానిక? ఎవరన్నా ఢిల్లీ నుంచి వాళ్ళని ఎక్కించి పంపించని కూడా వాళ్ళని కూడా చూపెడతావు అంటే. నేను నిన్న ఒక వీడియో చేసి, అంటే రెగ్యులర్గా ఎవరు వచ్చినా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకొనే వీడియో చేస్తాను. నేను వీడియో చేసుకుంటా అంటే, చేసుకోరు సార్, మేము ఆల్రెడీ మీ కార్లో పోతున్నాం కదా, నువ్వేం చేసినా వీడియోలో పెడతావు, లేకపోతే నిన్న వాళ్ళన్న కస్టమర్ ఇబ్బంది పెట్టిన వీడియోలో పెడతావు, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసిండు అన్నయ్య. ఇక నేను ఎక్కువ బయస్ పెట్టుకోలేను తాగిన వాళ్ళతో. నేను తాగిండని నాకు అర్థమైపోయింది. నేను కూడా తాగితే నేను కూడా వడదు, నేను తాగను. అంటే నేను ఎందుకు బయస్ పెట్టుకోలేదంటే, నాకు మా ఊరు అబ్బాయి ఒకైనా పాపం ఇక్కడ రష్యాకి వెళ్ళడానికి వస్తే దాని వీసా ప్రాసెస్ కోసం వస్తే అతడు మోతీనగర్ మెట్రో స్టేషన్ కాడ ఉన్నా అనుకో అని చెప్పి పోయి ఆయన పికప్ చేసుకున్నాను. ఆ టైంలో ఈ కాల్ వచ్చింది. సరే సార్, నేను తర్వాత మాట్లాడతాను. ఆయన నాకు మళ్ళీ కాల్ బ్యాక్ చేయాలి. 1-40 సెకండ్లు మాట్లాడింది. ఆ నేను నిలిపోయిన 40 సెకండ్లలో ఓ 10-15 క్వశ్చన్లు అడిగింది ఆయన నా గురించి. ఆయన ఏమంటాడంటే, నువ్వు డేట్లు తప్పు చెప్తావు, ఒకటి నువ్వు బండి గురించి తెలియని బండ్ల వీడియోలు చేస్తావు, నీకు తెలియనప్పుడు నువ్వు వీడియో ఎందుకు చేసుడు, నువ్వు ఎక్కడన్నా రోడ్డు మీద ఏదైనా వేస్తే దాన్ని సోషల్ మీడియా పెడతావు, నువ్వు ఆ కోతుల కరెంటు పనులు పుట్నాలు వేసేది కూడా చెప్పుకుంటున్నావు, దానివల్ల నీకేం పుణ్యం వస్తుంది. మళ్ళా నిన్న నువ్వు చెట్టు తీసినావు, మంచి పని చేసినావు, కానీ దాన్ని సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కువ సోషల్ మీడియాలో పెట్టకుండా నువ్వు చెట్టు తీయరాదా అంటే, నువ్వు మంచి చేసినావు అని బాగా మందికి తెలవాలన్నా, నేను అందరూ నమ్మి నీకు డబ్బులు పంపాలన్నా అనే లెక్క ఆయన వర్షన్ మాట్లాడింది. నాకు తెలిసి ఆయన పాపం బాధ్యతాయుతంగా ఉన్న వ్యక్తి లెక్క అయితే అనిపించాలి ఆయన మాటలను బట్టి. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో బాధ్యతగా బతికేటోళ్ళు ఉంటారు, ఆవార తిరిగేటోళ్ళు కూడా ఉంటారు. ఆవార తిరిగేటోడు అని కుటుంబం కూడా వెళ్ళేస్తుంది, పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదు అంటే, ఆవారని తెలుసు కాబట్టి ఆయన లైట్ తీసుకుంటారు. అలాంటి ఎవరైనా పెళ్లి సంబంధం చుట్టుపక్కల వాళ్ళన్నా మా అబ్బాయి ఉన్నాడు చూడమంటే కూడా చూడరు. ఎందుకంటే ఆ పిల్ల జీవితం ఖరాబ్ చేసిన ఎందుకని ఆవారాన్ని తెలిసినప్పుడు కూడా చూసి ఆ పిల్లని అనిపించి పిల్ల గొంతు పోయలేరు కదా. అంటే వ్యక్తిత్వం ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఒక రీల్ చేసిన, అది నేను చేసిన అనే విషయం నీకెట్లా తెలవాలి? నువ్వు చూస్తేనే కదా తెలుస్తుంది. మళ్ళీ నేను ఎందుకు చేస్తా అంటే, నీలాంటి వాళ్ళకు ఇట్లాంటి ఏదైనా సంఘటన రోడ్డు మీద జరిగినప్పుడు పాలకులు, ప్రభుత్వం, యంత్రాంగం వచ్చి పనిచేయాలని కాదు, మన వంతుగా మనం భారతదేశంలో పుట్టినందుకు మనకేం బాధ్యత ఉంది, మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా ఉండాలి. నాకు బాధ్యత ఉంది. నేను రోడ్డు మీద ఎక్కడైనా రోడ్డు మీద హైవే మీద ఉన్న పెద్ద పెద్ద బండలు ఉంటాయి, లారీ వాళ్ళు హెవీ వెహికల్స్ ఏమైనా పంక్చర్ అయినా కానీ ఏమైనా ఖరాబ్ అయినా ఆడబెట్టి మర్చిపోతారు. కొంతమంది జ్ఞాపకం ఉండదు, కొంతమంది కావాలనే బాధ్యత లేని నీలాంటి వాళ్ళు వదిలేసిపోతారు. కానీ దానివల్ల యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కూడా పోతాయి. నేను అప్పుడు బండి ఆపి అది తీసి పక్కకు వారెత్తా. ఖురాన్లో ఒక లైన్ ఉంటుంది, రోడ్డు మీద పడ్డ బండ తీసి పక్కకి అయితే కూడా ఎంతో పుణ్యం అని. అవు నేను అట్లా ఫాలో అవుతాను. నాకు భగవద్గీతలో కూడా ఒక లైన్ ఉంటుంది, నడిచేది ముళ్ళతో అయినా పర్లేదు, ఆ తొవ్వల
మంచోళ్ళు నలుగురు నడితే 100 మందికి అది ఒక తోవ లెక్క మారిపోతుంది. ఆ ముళ్ళు మంచోళ్ళకి గుచ్చుతాయి, మిగతా దొంగన కొడుకులు పోయినా ఏం కాదని. ఎందుకంటే వాళ్ళు ఆ రాస్తాలో పోతే వాళ్ళు కూడా మంచోళ్ళు అవుతారని అర్థం. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే, నేను సోషల్ మీడియాలో ఏదైనా పని చేస్తే వీడియో ఎందుకు పెడతా అంటే, మన వంతు బాధ్యతగా మనం భారతదేశంలో పుట్టినందుకు, ఏ దేశంలోనే పుట్టు ఎక్కడైనా బతుకు, ఈ దేశం నుంచి పోయి బయట దేశాలలో కూడా బతికిన వాళ్ళు, మంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చూడు పార్టీలో అయితే అది నా బాధ్యత అని నేను చేసిన సార్. మీకు నచ్చలేదు, అది మీ ప్రాబ్లం. చూడకూరి నా వీడియో సార్. నా కామెంట్లల్లో నన్ను ఒక్కొక్కడు బండన బూతులు తింటాడు. ఎందుకు సైలెంట్గా ఉంటుంది తెలుసా? నా సమయం ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మీ గురించి కూడా వీడియో తీయకపోదు, కానీ మీ లెక్కన ఇంకోడని అడగద్దని వీడియో చేస్తున్నా. మన కళ్ళ ముంగట తప్పు జరిగితే చేతులు కట్టుకొని నిలబడితే పెద్ద తప్పది. నేను అప్పటికి దాన్ని 2 సార్లు చూసిన, ఎవరన్నా తీస్తారేమో అని. ఎవరు తీయలేదు. 3వసారి నాకు మనసు ఒప్పలేదు. నేను బండి ఆపినా, దిగిన, మావాడికి ఫోన్ ఇచ్చిన, నువ్వు ఫోన్ రికార్డ్ చేస్తాను. మావాడు ఫోన్ పట్టుకున్నాడు, నేను మొత్తం దాన్ని పక్కకు నూకేసి మొత్తం క్లియర్ చేసిన. ఇప్పుడు ఆ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతలేదు, అందరు క్లియర్గా వాళ్ళ ఇంటికాళ్ళు వెళ్ళిపోతాం. మనం భూమి మీద పుట్టినామా సచ్చినామా కాదు, ఏదన్నా ఒక మంచి పని చేసినామా అనేది కూడా ఉండాలి. నేనేం రామున్నని చెప్తలేను, నేను లంగనే. కాకపోతే ఏంటంటే మంచోళ్ళకి మంచోళ్ళకి, చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళు. నన్ను మీరు సార్ అని పిలిస్తే మీరు నన్ను సార్ అని పిలకుండా నేను మిమ్మల్ని సార్ అని పిలుస్తాను. నువ్వు అరే అని పిలిచినావు అనుకో, నేను కూడా నేను అరే అని పిలుస్తాను. అప్పుడప్పుడు కామెంట్ పెడతాడు కింద, అరే తోరే అని పెడతాడు. ఆయన వయసు ఎంతో నాకు తెలియదు, కానీ నాకంటే పెద్దోడైనా అవునరా భయ్ ఏం చేయాలి, బతుకుదేరి కోసం వచ్చిండ్రా అని నేను పెడతా. అంటే మనం ఏం చేస్తామంటే పెండల బండేసి మనం ఇంత జలిపించుకుంటాం అన్నది. నువ్వు గస్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నిన్న నాకు ఫోన్ చేయకపోతే, నేను ఇలా వీడియో తీయకపోతే, చూసి సపరేకుంటే అయిపో. నీకెక్కడన్నా నీకు కూడా కళ్ళల్లో నువ్వు ఎప్పుడైనా ఓంగా నీకు ఏదో కారో బైకో ఉంటాయి, నీ రోడ్డు మీద ఏదైనా చెట్టుకో మిరిగిపడ్డా, ఏదైనా బండలు పెట్టిపోయినా, అక్కడ ఏదన్నా ఇబ్బంది కలిగే మీ ఎదుటి వేరే వ్యక్తులకు ఏమైనా ఇబ్బంది అవుతా అన్నప్పుడు నీ వంతు నువ్వు సాయం చేయి. లేకపోతే సపడే గంతగాని సాయం చేసిన పట్టుకొని నువ్వు ఇట్లా మాట్లాడు తప్పు కదా. నేను అందుకే స్టూడెంట్స్ కానీ ఎవరన్నా పోయేటోళ్ళు వస్తే వీడియో ఎందుకు ఎత్తా అంటే, వచ్చిన వ్యక్తి ఆయన ఎసుంటాడో నాకు తెలియదు కదా. నన్ను నమ్మి ఎక్కడికి వెళ్ళి 10 లక్షలు పంపితే, 12 లక్షలు ఒక మనిషి పంపితే, అందులో 2 క్రిస్టల్ 2 పిల్లలను కూర్చొని పెట్టినా, డ్రైవర్ ఒక్కడే ఉంటాడు, వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళ దగ్గర ఏమైనా వెపన్ ఉందనుకో, మధ్యలోకి అయినాక ఆయనకి చూపెట్టి కారు పట్టుకొని పోతే ఆ కారుకి పైసలు కూడా కట్టాలి. నువ్వు కడతావా? నేనే కదా, నా జిమ్మదారేగా బండి డెలివరీ ఇచ్చేదాన్ని. ఆ బాధ్యత నాకు ఉండాలి కదా. అందుకే నేను వీడియో తీస్తాను. పలానా బండ్లే పలానా వ్యక్తులు ప్రయాణిస్తారు, రేపు ప్రూఫ్ ఉంటుంది. రేపు ఆడేమైనా వేసినా కానీ ఆ ప్రాసెస్ ప్రకారంగా అలా పట్టుకుంటాం. సరే కొద్దిగా నష్టం సమయం పోతుంది కావచ్చు, కానీ మనిషి అయితే దొరుకుతాడు కదా. వాళ్ళు స్టూడెంట్ అని కానీ వాళ్ళు ఓడన్నా కానీ ముఖం మీద రాసి ఉండదు కానీ, నేను దొంగను నేను లాగా. ఇప్పుడు నా ముఖం మీద నీకు రాసి ఉందా నేను మంచోన్న లాగా? నా వల్ల అయినంత నేను చేస్తున్నా. నీకు నచ్చకపోతే నా వీడియోని చూడకు. నాకేం దానిలో ఏం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో లక్షలు రావు. నేను నా బిజినెస్లో నాకు నా ఏదో తొవ్వదా ఏదన్నా అనిపిస్తే, మంచి అనిపిస్తే నేను చేస్తా, లేకపోతే చెయ్య. లేకపోతే నువ్వు ఆ పార్టీకి బదిలీ చేస్తున్నావు, ఈ పార్టీ. నేనే ఒక పార్టీకి ఎమ్మెల్యేకి పోటీ చేసిన, నేను ఏ పార్టీకి బదిలీ చేస్తే నీకేంది? ఒకడు అంటాడు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడు. నువ్వు అని రాబాయి నాకు చెప్పడానికి. రాజకీయాల గురించి మాట్లాడద్దని నువ్వు నాకు ఎప్పుడు అవసరం ఏముంది? నాకు మంచి అనిపిస్తేనే వీడియో ఇస్తున్నా, లేకపోతే చేస్తలేను కదా. సోషల్ మీడియా ఎందుకు ఉంది? చిన్న పోరాడు, మొన్న పుట్టిన పోరాడు కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒక ప్లాట్ఫామ్ ఉంది. 5 సంవత్సరాల పిల్లానికి కూడా ఆయన కూడా ఒక పేజ్ ఉంది, ఫేస్బుక్ పేజ్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతుంది. ప్రపంచం అంతా ఫోన్ మీదనే కదా ఆధారపడి బతికే. ఇప్పుడు నా దందంతా ఎట్లా నడుతుంది? ఫోన్ చేయబట్టే నడుతుంది, సోషల్ మీడియా చేయబట్టే నేను బతుకుతున్నా. అట్లా మీరు నాకు ఆంక్షలు పెట్టరాదు కదా, నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు. మా అయ్యవనే నాకేం చెప్పారు, కష్టపడి బిడ్డ బతుకు, నీకు ఎంత వీలైతే అంత కష్టపడు, నువ్వు బతుకు, నీ కుటుంబాన్ని బతికి మమ్మల్ని బతికి అంటాడు మా నాన్న. అందుకే నేను ఒక్కనే సంపాదించుకొని నా బొంద మీద ఏం పెట్టుకుంటలేను. నేనేం చేసినా, నాకు తొవ్వ దొరకగానే నా 2 తమ్ముళ్ళని ఎంటర్ చేసిన. మేము 5 అన్నదమ్ములు. నీ 2 వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, 3 మేము కలిసి చేసుకుంటున్నాం. నేను ఒక్కనే తినాలి బతకాలి, ఇట్లా బిల్డింగ్లు కట్టుకో అట్లా లేదు నాకు. మేమందరం బాగుండాలనుకుంటే ఎవడన్నా నా దగ్గరికి వచ్చినానికి నా వీలైనంత సాయం చేస్తాను. అన్ని ఆస్తులేం రాసియా, వాడు 100 రూపాయలు అడిగితే 10 రూపాయలన్నా సాయం చేస్తాను, గంతే. అది నా క్యారెక్టర్. నాకు మంచి అనిపించింది, నేను వీడియో చేసిన. నీకు నచ్చలేదు సపరేట్గా అవు. నాకు ఫోన్ చేసి నువ్వు గెలకద్దు, నువ్వు గెలిపితే నేను ఇట్లా నీ ఇంకోసారి మళ్ళీ నీ ఫోన్ చేస్తే నీ డీటెయిల్ కూడా చెప్తా. తాగింది దిగాలంటే ఒక ఇసొంటోళ్ళకు ఇట్లనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. నాకు కోపం వచ్చింది కానీ గజ్జి కుక్కతో ఏం వడతామని కట్ చేసినాను. ఏమైనా తప్పు మాట్లాడదు, సారీ సార్.
నమస్తే, జై శ్రీరామ్.